మీరెన్నన్నా చెప్పుండ్రు రబ్బా, కేసీఆర్ సార్ రాజకీయమే అలాగుంటది. సార్ అసలు మాట్లాడనే మాట్లాడాడు. ఒకవేళ మాట్లాడిండనుకో చెప్పిందంతా నిజమే, చేసిందే చెప్పిండు, ధర్మంగేలిండు, నియతిగా ఉన్నాడు. ఎప్పుడు ఒకటే మాట, మార్చుడు అసలే తెలియదు అనిపిస్తుంది ఆ టయానికి. గంత నమ్మికతోని గంత ముద్దుగా చెప్పుడు అందరితోని కాదు. మళ్ళా కావాలంటే ఇప్పుడు వచ్చే వార్త చూస్తే సార్ ఏందో పూరాగా మీకే సమజైతది. 5 ఎంపీలు జంప్ అయినాక, 2 ఎమ్మెల్యేలు కండువాలు మార్చినాక, మేయర్ మేడం పార్టీ మారినాక, ఇంకా బొచ్చడి మంది లైన్లో నిలబడ్డాక పార్టీ అధ్యక్షుల వారు గిట్లా అన్నాడు కాంగ్రెస్ గురించి. మీరు ఒక్కనో ఇద్దరినో కుక్కలో నక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంకలు గుద్దుకోవచ్చు. మరి అప్పట్లో మనం కూడా రప్ప గుంజి కాలు వేసుకున్నాం కదా సారు. వాళ్ళంతా కూడా మీరు చెప్తున్న బాపతేనా మనుషులు గారా? చీప్ పొలిటికల్ స్టాండ్. మన పార్టీలకు తీసుకుంటే గొప్ప రాజకీయము, మన పార్టీలకు వెళ్ళి తీసుకపోతే చిల్లర రాజకీయము. అరేవా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మాకు ప్రజలిచ్చిన పాత్ర అదే కాబట్టి మేమది న్యాయం చేయాలి. వాళ్ళ గొంతే మేమియాలి. గిది వాజీవ్ ముచ్చట. కానీ మనం పవర్లు ఉన్నప్పుడు ప్రతిపక్షం కుతికే విశ్లేషణం కదా సారు. ఎవడో నలుగురు పోతే మనకు పెద్ద పోయేదేం లేదు. మళ్ళీ మీరే సలాములు కొట్టుకుంటూ వస్తారు. కాబట్టి మీ బేవార్స్ బ్రోకర్ ప్రచారాలు బంద్ చేయండి. నిజమే, ఒక పార్టీలో గెలిచిన వాళ్ళని ఇంకో పార్టీలో గుంజుకున్నాడు తప్పే. కానీ 10 ఏళ్లలో 45 మంది ప్రతిపక్షం ఎమ్మెల్యేలకు గులాబీ కండవాలు కప్పిన మీరు ఇప్పుడు అదే పని ఇంకో పార్టీ చేస్తుంటే తప్పనుడే పెద్ద తప్పేమో సారు. మాకు మీరే దిక్కన్నప్పుడు జంపింగ్ లీడర్లకే మంత్రి పదవులు కూడా ఇస్తేమే. అసెంబ్లీలో 119 సీట్లుంటే 88 మీకు ఇచ్చినా మొత్తం మీరే ఉండాలని 105కు పెంచుకున్నది మర్చిపోయిన రాయింది. కాంగ్రెస్ పార్టీలో 64 మందే గెలిస్తే మీ సర్కారు పడిపోతుంది, జప్పునే పవర్లకు వస్తామని అంటుండే వరకు అమ్మా ఇంత పనికున్నారని బలం పెంచుకోవడానికి మీ పార్టీకే సూటి పెట్టిండ్రేమో సారు. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రాణించే ప్రసక్తే లేదు. ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలకు పోతుంటే తెలంగాణ రాకముందుకు మీరు ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు ప్రతిపక్షంలో కూకున్నాక ఎప్పుడు ఏం మాట్లాడిరో ఇనుండ్రి సారు జరా. ఇతర పార్టీ గెలిచిన పార్టీ ఫిరాయించి ఇప్పిస్తావా? సీరియస్ ఇంత కడతారు ప్రజలు ఏమనుకుంటారు? తమాషా ఉందా? ఇంత వ్యభిచార బుద్ధా రాజకీయాలలో? ఆనే మీరే చెంపచీలు అనిపించాలా? సిగ్గుండాలి వేస్తారు మీకు చెప్పాలని అడగాల. ఇప్పుడు నా ప్లేస్ లో మీరు ఉన్నారనుకోండి, ఎవరైనా చేరితే అంటే తీసుకుంటావా ఊకుంటావా? డబ్బున 13 మంది వచ్చి మనల్ని కలిసి నేనేం చేయాలి? నేనేమని వాళ్ళు కలిస్తే నేనేం చేయాలి అంటున్నా. మీరు ఒక్కనో ఇద్దరినో కుక్కలో నక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంకలు గుద్దుకోవచ్చు. చీప్ పొలిటికల్ స్టాండ్. ఏ విపక్షమే ఎవడెవడు తలకాయనోడు? వాడు తలకాయనోడా తోకునోడా మనిషి గాడిదా? గాడిద నాకేం తెలుసు? నాకు తెలియదు, నువ్వు చెప్పు. ఏ విపక్షమా? ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మాకు ప్రజలిచ్చిన పాత్ర అదే కాబట్టి వాళ్ళ గొంతే మేమియాలి.